హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నానాక్రమ్గూడలో ఉన్న అన్వయ కన్వెన్షన్స్లో ఒక వెడ్డింగ్కి వచ్చాము. నాకు ఈ మ్యారేజ్ చాలా బాగా నచ్చింది. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీశాను. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఈ అన్వయ కన్వెన్షన్స్లో 3000 to 5000 మెంబర్స్ని అయితే మేనేజ్ చేయొచ్చంట విత్ సెంట్రల్ ఏసీ. ఇంతమంది ఉన్న కాడి ఇక్కడ హైజీనిక్గా అయితే ఉంది. అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. యాంబియన్స్ చూసారా ఎంత బాగుందో. వీళ్ళంతా న్యాచురల్ ఫ్లవర్ థీమ్ని యూజ్ చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అనేది నాకు ఇక్కడ కనిపించలేదు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా తొందరగా వచ్చింటే బాగుండు అనిపించింది. యాంబియన్స్ అంతా బాగుండేసరికి అందరు ఫొటోస్తో ఫుల్ బిజీ అయిపోయారనమాట. మా పాప అయితే అన్ని ఫ్లవర్స్ తెంపడంలో ఉందన్నమాట, న్యాచురల్ ఫ్లవర్స్ అని. మా ఆయన ఆ పాప చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చూడండి మండపం ఎంత బాగుందో, విత్ ఫుల్ ఆఫ్ న్యాచురల్ ఫ్లవర్స్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదండి, ఇక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ ఉండేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా లంచ్ విషయానికి వస్తే లంచ్ టైం అయింది. అందరు లంచ్ కొనే ఉన్నారు. వీళ్ళ మెనూ చాలా ఎగ్జైటింగ్గా అనిపించి వీడియో తీశాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ సలాడ్స్తో అయితే వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సలాడ్స్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. ఆనియన్, కార్న్, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో. చాలా బ్యూటిఫుల్ లుక్తో మనకి సర్వ్ చేశారు. నెక్స్ట్ రోటీ లేదా నాన్ అన్నీ హాట్గానే సర్వ్ చేశారనమాట. దివానీ హండీ, కడాయి వాలి పన్నీర్, మష్రూమ్ గీ రోస్ట్, అమృత్సర్ చోలే పూరి. నాకైతే మష్రూమ్ గీ రోస్ట్ బాగా నచ్చింది. బిర్యానీస్లో వెజిటేబుల్ దమ్ బిర్యానీ, గోంగూర పండుమిర్చి పులావ్, దాన్ని మిర్చికా సలాం రైతాతో సర్వ్ చేశారు. ఇంకా చిట్టి ముత్యాల పునుగుల పలావు, గుత్తి వంకాయ కర్రీ, దాల్ మక్కని, దొండకాయ జీడిపప్పు, వేడివేడి అన్నం, దప్పల పులుసు, సాంబారు, మిరియాల రసం, కర్డ్ రైస్, కర్డ్ మనకి ఏది కావాలని అనమాట. నెక్స్ట్ కోనసీమ వంటిల్లు అంటే వీళ్ళన్నీ నల్లకారము, ముద్దపప్పు, ఆవకాయ, కరేపాకు పొడి, అన్ని పొడులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడిలు కూడా పెట్టారు విత్ రైస్. నెక్స్ట్ పిజ్జా కూడా చాలా బాగుందండి. పాస్తా, వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, ఇలా చాలా పాస్తాస్ అయితే ఉన్నాయి. మేము వైట్ సాస్ పాస్తా ట్రై చేసాం, చాలా బాగుంది. మంచూరియా, సింగపూర్ ఫ్రైడ్ రైస్ మేము ఇన్నైతే ట్రై చేయలేకపోయినాము. ఏవో స్వీట్స్ తిన్నాం ఫస్ట్, అందుకే ఫుల్ హెవీ అయిపోయింది. నెక్స్ట్ సూప్స్, ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, పేర్, మస్క్ మిలన్, వాటర్ మిలన్, పప్పాయ. చూడండి వీళ్ళు ఫ్రూట్స్ కూడా ఎంత యూనిక్గా సర్వ్ చేశారో నాకు బాగా అనిపించింది. ఇన్ని ఫ్రూట్స్ని ఇంత నీట్గా, స్టైలిష్గా, డిఫరెంట్గా మనకి సర్వ్ చేశారు. నెక్స్ట్ ఫ్రూట్స్ అయిపోయినాక ఐస్ క్రీమ్స్, నట్స్ ఐస్ క్రీము, వెన్నెలా ఐస్ క్రీము, కుల్ఫీ. నాకు కుల్ఫీ బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ట్రై చేసింది కూడా కుల్ఫీని. వీళ్ళు స్వీట్స్లో గులాబ్ జామ్ కూడా సర్వ్ చేశారు. వెన్నెలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ స్వీట్స్లో బ్లూబెర్రీ చీజ్ కేక్, నార్మల్ చీజ్ కేక్, క్యారమెల్ చీజ్ కేక్, లిచీస్,
చాలా స్వీట్స్ అయితే అనిపించినాయి. యాక్చువల్గా స్వీట్స్తో ఫుల్ అయిపోయింది. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. లాస్ట్లో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆయన యాక్చువల్గా వీళ్ళ కూతురుదే మ్యారేజ్ అయింది. సో చెప్తున్నాడు బాగుందని.